నేను కొంచెం మేడ మీదకి వెళ్ళి నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని తీసుకొని సరే వస్తాను. పదమ్మా, నేను కూడా నీతో పాటు వస్తాను. మీరెందుకు ఆంటీ? అదేం లేదమ్మా, నీకు హెల్ప్ అవసరం అవుతుందేమో అని. సారీ చెల్లెమ్మా, వరదన్న వెళ్ళిన బాత్రూమ్ డోర్ లాక్ అయింది, అందుకే కొంచెం లేట్ అయింది. సరే అన్నయ్య గారు, ఇక మేం వెళ్ళొస్తాం. నాన్న, వెళ్ళిరామ్మా. నువ్వు మనసులో కోరుకున్న అన్ని విషయాలు సక్రమంగా జరుగుతాయి. అదేంటి మనసులో కోరుకున్న విషయాలు? ఏంటండి మీరు అన్నిటికీ అలా ప్రశ్నలేస్తున్నారు? మీ ఇంట్లోకి కోడలుగా రాబోతోంది. అక్కడ అత్తకి తగ్గ కోడలుగా ఉండి కుటుంబాన్ని సంతోషంగా క్షేమంగా చూసుకోవాలి అని చెప్పి మనసులో తను కోరుకుందని అంటున్నారు. లేదండి, అది సార్ చెప్పే విధానం చూస్తే వేరే విధంగా అనిపించింది. సుభద్రా, చాలు, పద వెళ్దాం. సరే వదినా, పదండి. నాన్న, నేను ఒకసారి పైకి వెళ్ళి నా ఆఫీస్ థింగ్స్ కొని తెచ్చుకుని రావాలి. సత్య, అవన్నీ నాన్నగారు పంపిస్తారులేమ్మా. నాన్న ప్లీజ్. చెల్లెమ్మా, అవి సత్య ఎక్కడ పెట్టిందో అది తనకు మాత్రమే తెలుసు. సత్య, నువ్వు వెళ్ళి నీ వస్తువులు తీసుకో అమ్మా. అర్జున్, అమ్మా, సత్యని వెళ్ళనివ్వమ్మా. షూర్, నువ్వు వెళ్ళిరమ్మా. దీనికోసం ఆలోచించి ముఖానికి ముసుగు కప్పి రిస్క్ తీసుకొని అడ్డమైన పనులు చేస్తే ఏకంగా చివరి నిమిషంలో ఇది మండపం నుంచే పారిపోయింది. ఏయ్, పారిపోయిందని అలానే కంటి కనిపించకుండా ఎక్కడైనా చావచ్చు కదా, మళ్ళీ తిరిగి ఎక్కడికి ఎందుకొచ్చావు? వరదా, అక్క, సత్య, అక్క, సత్య. అక్క, ఎందుకక్క ఇలా చేసావు నువ్వు? నీకు అభిబావకి పెళ్లి జరిగేది కదక్క, నేను చేయించేదాన్ని కదా. సడన్ గా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయావేంటక్క? ఇదంతా ఒక కారణంతోనే చేశాను సత్య. లేదక్క, నువ్వు చాలా తొందరపడ్డావు. నేను ఇదంతా చేసింది నీకోసమని చెప్పడం కంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమని చెప్పాలి. చివరి నిమిషంలో ఇలా ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను మాత్రమే మండపంలో వదిలేసి నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు కదక్క. నన్ను క్షమించు సత్య, నువ్వు నా కోసం చాలా చేశావు. నేను నీ కోసం ఏం చేయలేదు. పెళ్లి కార్యక్రమాల్లో కూడా చివరి వరకు నా చేయి వదలకుండా నీ పక్కనే పెట్టుకున్నావు. నీకు దక్కిన సంతోషం అంతా నాకు కూడా దక్కేలా చేసావు కదే. నాకది చాలే, నాకది చాలు. అసలు నువ్వెందుకక్క ఇలా చేశావు? నాకెవరున్నారు సత్య? నాకున్నది నువ్వే కదా. నా కోసం నువ్వింత కష్టపడుతుంటే నీ చావు నువ్వు చావు అని నిన్ను నడి వీధిలో వదిలేసి నేను వెళ్ళిపోగలనా? అలా వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉండగలనా సత్య? నువ్వు అర్జున్ని ప్రేమించింది నిజమే కదా? అన్నయ్య గారు, నా పేరుకి స్టేటస్ కి తగ్గట్టుగా చాలా ఆడంబరంగా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. నేను ఎన్నెన్నో చేయాలనుకున్నాను, కానీ చివరికి ఇలా జరిగింది. వాట్? లేదు చెల్లెమ్మా, పెళ్లి ఇంకా గ్రాండ్గా చేయాలనుకున్నాను, ఎక్కువ టైం లేకుండా పోయింది. పర్వాలేదు అంకుల్, నేను ఆల్రెడీ విన్నాను. మీ హోటలియన్స్ చివరి నిమిషంలో ఏదో స్పెషల్ డిష్ చేస్తారంట, అది అద్భుతంగా ఉంటుందంట కదా. అలానే హడావిడిగా ఏర్పాట్లు చేసినా కూడా ఈ మ్యారేజ్ ప్రిపరేషన్స్ అన్ని కళ్ళు చెదిరేలా చేశారు. పెళ్లికొచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ నాకు సూపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా సంతోషం అల్లుడు గారు, చాలా సంతోషం. సార్, ఇక వంట పాత్రలు, చీర, సారే ఇవన్నీ ఎప్పుడు పంపిస్తారు?